I am Chaitanya Dev, Polity faculty. So in this class, we will try to understand what is polity and how to prepare polity for group 1 or group 2. So, ఏ కాంపిటివ్ ఎగ్జామినేషన్ కైనా కొన్ని ఫండమెంటల్ థింగ్స్ ఉంటాయి, అవి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ నెంబర్ 1, నెంబర్ ఆఫ్ బుక్స్ చదవద్దు, ఒకే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. నెక్స్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ స్ట్రాటజీ. ప్రతి సబ్జెక్ట్కి దానిదంటూ ఒక సపరేట్ స్ట్రాటజీ ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. నెంబర్ 3, ఏం చదవకూడదు ఇది తెలియాలి అన్నిటికన్నా ముందు. ఫర్ ఎగ్జాంపుల్ 2015 నుంచి 2025 వరకు ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు అశోక్ నగర్లో నాకు డజన్ల మంది తెలుసు. ఎందుకు వీళ్ళు ఇంకా ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి అవేర్నెస్ ఉంది, వాళ్ళకి స్కిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. రోజుకి 8 గంటలు చదువుతారు. అయినా ఎందుకు రావు సర్వీసెస్ అంటే ఏది సిలబస్సో ఏది సిలబస్ కాదో తెలియదు. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ 2 టాపిక్స్ ఉన్నాయి, 2 hours టైం ఉంది. ఒక న్యూ ఆస్పిరెంట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 2 hours టైం ఉంటే ఎలా అలాట్ చేస్తాడు? 2 టాపిక్స్కి ఈచ్ టాపిక్కి 1 hour అలాట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 5 to 6 marks ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. సమ్ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ 1 question, సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్ అని ఫ్యాకల్టీ చెప్పినప్పుడు జనరల్గా ఫండమెంటల్ రైట్స్ నుంచి ఒక 6 మార్కులు వస్తాయి. ఆబ్జెక్టివ్ మాడ్యూల్ అయితే, డిస్క్రిప్టివ్ అయితే ఒక క్వశ్చన్ వస్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్లో వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, లేకపోతే రాదు. ఈ క్లారిటీ ఫ్యాకల్టీ ఇచ్చినప్పుడు ఆస్పిరెంట్ అలొకేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ 1 hour 45 minutes, ఇక్కడ 15 minutes కదా. ఇక్కడ ఏం చదవాలి ఏం చదవకూడదు అది చాలా చాలా ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్కైనా అంతే. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ ఉంది. మీరు రెగ్యులర్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్ ఇలా వరుసగా చదువుకుంటూ వెళ్ళారనుకోండి ఒక 200 hours పడుతుంది. అలా కాకుండా సిమిలర్ టాపిక్స్ ఏ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, గవర్నర్. మన మెథడ్ ఏంటి? మీరు ఆల్రెడీ ఒక ఐడియా ఉన్న వాళ్ళు అయి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ ఇలా చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ చదువుతున్నప్పుడు ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద ఎలక్టోరల్ కాలేజ్. రాష్ట్రపతి ఒక ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికవుతాడు అంటే వాట్ ఈజ్ ఎలక్టోరల్ కాలేజ్ అనే క్లారిటీ ఉండదు కొత్తగా చదివే వాళ్ళకి. కాబట్టి ఏం చేయాలి? పార్లమెంట్తో స్టార్ట్ చేయాలి. ఏం చదవాలి ఏం చదవకూడదు తెలిసిన తర్వాత ఎలా చదవాలో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 hours స్పెండ్ చేసి ప్రెసిడెంట్ టాపిక్ కంప్లీట్ చేసాం. దెన్ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇలా అన్ని చదివిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయాక స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. మళ్ళీ గవర్నర్కి మళ్ళీ ఒక 7-8 hours స్పెండ్ చేయాలి. అలా కాకుండా ప్రెసిడెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ legislative powers, executive powers, judicial powers, financial powers. Governor is also having a same powers. కార్యనిర్వహణ, శాసన నిర్మాణ, ఆర్థిక, న్యాయ అధికారాలు ప్రెసిడెంట్కి ఉంటాయి, గవర్నర్కి ఉంటాయి. ప్రెసిడెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ డిప్లొమాటిక్ పవర్స్ అండ్ మిలిటరీ పవర్స్. రాష్ట్రపతికి రాయబార అధికారాలు, అత్యవసర అధికారాలు ఉంటాయి. గవర్నర్ ఈజ్ నాట్ హ్యావింగ్ దిస్. ప్రెసిడెంట్ ఈజ్ హ్యావింగ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, గవర్నర్ ఈజ్ నాట్ హ్యావింగ్. సో ప్రెసిడెంట్ - 3 powers ఈజ్ ఈక్వల్ టు గవర్నర్ కదా. సెంట్రల్లో పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్లో సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సెంట్రల్లో సుప్రీంకోర్టు, స్టేట్లో హైకోర్టు. సెంట్రల్లో పార్లమెంటు, స్టేట్లో స్టేట్ లెజిస్లేచర్. ఇలా ఒకవేళ కనుక చదువుకోగలిగింది, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ అనే టాపిక్ తీసుకుంటే మీకు ఒక 20 pages ఉంటుంది. స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభ ఒక 5-6 pages ఉంటుంది, అంటే మొత్తం 30 pages. దీన్ని మీరు ఆర్గనైజ్ చేసుకుంటే సబ్జెక్ట్ మ్యాటర్, అంశము, లోక్సభ, రాజ్యసభ, విధానసభ, విధాన పరిషత్ ఒక టేబుల్లో దాదాపుగా 20 pages మీరు ఒకే టేబుల్లో కన్సైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 2014, బిఫోర్ ద డివిజన్ ఆఫ్ ద స్టేట్, లోక్సభ రిప్రజెంటేషన్ ఎంత? 42, రాజ్యసభ 18, విధానసభ 294, విధాన పరిషత్ 90. నౌ ఏపీ రిప్రజెంటేషన్ 25, 11, 175, 58 ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ నుంచి ఎంతమంది? లోక్సభలో 17, రాజ్యసభలో 7,
విధానసభలో 119, విధాన పరిషత్లో 40. ఒకే టేబుల్ మొత్తం రాయొచ్చు. ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్ అంతే, ఫ్యాక్ట్స్ అంతే. ఇక మనం సార్ డిఫరెన్స్ ఏంటి ప్రిలిమ్స్ మెయిన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే చదువుతాం. 14A 14B అని చదువుతాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టికల్ 14A అండ్ 14B అని ఒక క్వశ్చన్ అడగవచ్చు. రూల్ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా, సమన్యాయ పాలనకి చట్టాల ద్వారా సమాన రక్షణకి తేడా ఏంటి అలా అడిగితే అది మెయిన్స్ అవుతుంది. 14 ఏంటి అంటే ప్రిలిమ్స్ అవుతుంది కదా. ఇంకొంచెం డీప్గా అడిగితే ప్రెసిడెంట్ని నామినల్ ఎగ్జిక్యూటివ్ అని చదువుతాం. రాష్ట్రపతి నామమాత్రపు అధికారి. ఇన్ విచ్ సర్కమస్టెన్సెస్ ప్రెసిడెంట్ హ్యావ్ ఛాన్స్ టు బికమ్ ఏ రియల్ ఎగ్జిక్యూటివ్? రాష్ట్రపతి వాస్తవ కార్యనిర్వాహకుడు అయ్యే సందర్భాలు ఏంటి అని క్వశ్చన్ అడిగాడు అనుకో. అసలు మనం ఆ థాట్ ప్రాసెస్లోనే ఉండం కదా. ప్రెసిడెంట్ ఈజ్ అ నామినల్ ఎగ్జిక్యూటివ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఆర్టికల్ 60? ఓత్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఏమని ఉంటుంది రాష్ట్రపతి ప్రమాణ స్వీకారంలో? ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, ప్రొటెక్ట్ ద లాస్, చట్టాల్ని తర్వాత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ నామినల్ ఎగ్జిక్యూటివ్ అయినా ఏదైనా ఒక లా వయలేట్ అయినప్పుడు ప్రెసిడెంట్ ఇది తప్పు అని చెప్పే అధికారాన్ని కలిగి ఉన్నాడా లేదా? ఎందుకు? ఓట్ తీసుకున్నాడు కదా, కాబట్టి చెప్పొచ్చు. 123 ఏంటి? ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. ఆర్డినెన్స్ ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసినంత మాత్రాన ప్రతి ఇష్యూని ఆర్డినెన్స్ కింద ప్రెసిడెంట్ డిక్లేర్ చేయకూడదు. ప్రెసిడెంట్ కావాలంటే ఇది అగైన్స్ ద లా ఉంటే ఆపొచ్చు కదా. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో 75 clause 2 ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే కంటిన్యూ దేర్ పొజిషన్ విత్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రధానమంత్రి మంత్రిమండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. అంటే ఒకవేళ కనుక నో కాన్ఫిడెన్స్ మూవ్ అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయకపోతే ఏం చేస్తాడు? రిమూవ్ చేసేస్తాడు ప్రెసిడెంట్. ఇలా రాసేసి ఫైనల్గా ఏం రాస్తాం మళ్ళీ? ఇన్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఈజ్ అ నామినల్ ఎగ్జిక్యూటివ్, బట్ అట్ ద సేమ్ టైమ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఈజ్ హ్యావింగ్ దీస్ పవర్స్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారి అయినప్పటికీ కూడా ఓవరాల్గా డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రెసిడెంట్కి పవర్స్ ఇచ్చారు. ఇవి రియల్ ఎగ్జిక్యూటివ్ కాదు. మన నేచర్ ఏంటి? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ రియల్ ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో నామినల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్తాం కదా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సబ్జెక్ట్ చదివినా సరే కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా సబ్జెక్టు చదవద్దు. ఒకటి, అరిస్టాటిల్ ఆర్కిమిడీస్ అవ్వాలనుకోవద్దు, ఎంఆర్ఓ ఆర్డిఓ అవ్వాలనుకో, అంతవరకే. చాలామంది చేస్తున్న పొరపాట్లు మనం చేసి మళ్ళీ అంటే ఒక ఎక్స్పీరియన్స్ చాలామందికి జరిగిన తర్వాత మళ్ళీ అదే మనం చేయొద్దు. ముఖ్యంగా అశోక్ నగర్ ఏంటంటే ఇది చిన్న సైజు కృష్ణనగర్. ఇక్కడ సక్సెస్ అయిన 4 పేర్లు మీరు పేపర్లలో చూస్తారు, ఇంటర్వ్యూలు చూస్తారు. అంతేగాని ఫెయిల్ అయిపోయిన వాళ్ళు 100ల వేలలో ఉంటారు. వాళ్ళు ఎవరికి తెలియదు కదా. కాకపోతే ఏంటంటే మనకు అంత క్లారిటీ వచ్చే వరకు మనకి ఏజ్ అయిపోవడం, లేకపోతే మనం ఇంకా రాసే కండిషన్లో లేకపోవడం ఇలాంటివి ఏవో జరుగుతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్, డ్రగ్స్ ఇది ఎంత డేంజరస్సో కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ రాయాలన్న థాట్ అంతకన్నా డేంజరస్. ఒకసారి మన మైండ్లో ఈ థాట్ వచ్చిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సర్వీస్ రావడం, రెండవది మన ఏజ్ అయిపోవడం. అంతే తప్ప మిడిల్ డ్రాప్ ఉండదు. మీరు ఒకవేళ కనుక డ్రాప్ అవుదామని బలవంతంగా ట్రై చేసినా మళ్ళీ ఒక 1 year తర్వాత మనసులో ఏదో గుంజులు ఇట్లా గుబులు కలుగుతుంది. సడన్గా ఓ రోజు పేపర్లో పలానా వ్యక్తికి ఓ ర్యాంక్ వచ్చిందని వస్తుంది. ఇటు మన పక్కనే ఉండేవాడు కదా అనిపిస్తుంది, మనకెందుకు రాదనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రైల్ వేస్తాం. ఆలోపు మనకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్సో లేకపోతే పర్సనల్ ఇష్యూసో ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక 1 year స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి అది సఫిషియంట్ టైం. రోజుకి 24 గంటలు ఉంటే 25 గంటలు చదువుతున్నాం అని చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి. జనాలు రోజుకి ఐడియల్గా 6-7 గంటలు చదివితే సరిపోద్ది, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఎగ్జామినేషన్కి 2-3 నెలల ముందో 2 months ముందో అయితే అది వేరు, అప్పుడు ఆ మైండ్ సెట్తో ఉంటారు. కానీ ఇది సఫిషియంట్ టైం. ఏదైనా సరే కాన్సెప్ట్ క్లారిటీతో వెళ్ళండి. అంతేగాని ఈ క్వశ్చన్ టు ఆన్సర్ మెథడ్ కాకుండా కాన్సెప్ట్ ఓవరాల్గా తెలుసుకుంటేనే బెటర్. ఇంకొకటి, ఎవరు ఏం చెప్పినా రూల్ ఆఫ్ థంబ్గా నమ్మొద్దు. నేను చెప్పినా ఎవరు చెప్పినా క్రాస్ చెక్ చేయండి, ఏది రియాలిటీలో తెలుసుకోండి. సో ఇక పాలిటీకి సంబంధించి ఏంటంటే నేను దాదాపుగా ఒక 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా ఈ సబ్జెక్టు. నేను చెప్పేటప్పుడు మీకు పాలిటీకి సంబంధించి మీరు ఏమైనా అడగవచ్చు, ఏ క్లారిటీ అయినా తీసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా కాంప్రిహెన్సివ్ మెథడ్లో ఉంటాయి. మీరేమన్నా అడగాలనుకున్న విషయాలు ఉన్నాయి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి
అంటే మీరు ఇక్కడికి వచ్చారంటే మీరందరూ మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నప్పుడు మీ టైం వేస్ట్ అవ్వకూడదు. మీకు ఏదైనా డౌట్ ఉంటుంది, ఫ్యాకల్టీ వైపు నుంచి వాళ్ళు 100 చెప్తారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. మీ వర్షన్లో మీకేమన్నా సార్ ఇదేంటి, లేకపోతే నాకు ఈ డౌట్ ఉంది, అలాంటివి ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాల్సిన విషయాలు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైనా అడగచ్చు. అడిగే ఏం అడగాలనుకుంటే అవి అడిగే. గుర్తుపెట్టుకోండి, కోచింగ్ ఎప్పుడు కూడా సప్లిమెంటరీ. అంటే ఎంత అద్భుతంగా చెప్పినా ఏం చెప్పినా ఫ్యాకల్టీ మీకు లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ సర్వీసు ర్యాంకు అదంతా మీదే. జనరల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒకటి ఏ వ్యవస్థలో అయినా ఉన్నట్టే కోచింగ్ వ్యవస్థలో ఏం చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నా ఆధ్వర్యంలో ఇంతమందికి ర్యాంక్ వచ్చిందని నేను చెప్పి, కానీ నా క్లాస్లో 100 మంది ఉన్నారు, 4గురికి ర్యాంక్ వచ్చింది, మిగతా 94 మంది 96 మందికి నా ఆధ్వర్యంలో ర్యాంక్ రానట్టే కదా. అంటే ఒక వ్యక్తికి ర్యాంక్ రావడానికి ర్యాంక్ రాకపోవడానికి ఫ్యాకల్టీ డైరెక్ట్గా ఏమీ రీజన్ కాదు. ఫ్యాకల్టీ తన ప్రొఫెషన్ తను పర్ఫామ్ చేస్తాడు. దాంట్లో ఎవరు నిజంగా ఎఫర్ట్ చేశారో, ఎవరికి నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్నారో వాళ్ళకి వస్తుంది. ఒకటి, నెంబర్ ఆఫ్ ఆల్టర్నేట్స్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సర్వీసులు రావు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. ఏంటంటే సార్ మనం ప్రిపేర్ అవుతున్నాం, సడన్గా ఉద్యోగాలు అమ్మేశారని పేపర్లో వస్తుంది, లేదా నోటిఫికేషన్ రాలేదని వస్తుంది. ఇవన్నీ కూడా ఓ 5% 6% ఉండొచ్చు, లేదని కాదు. కానీ నేను ఒకే పోస్ట్ ఉంటే మీరు ప్రిపేర్ అవ్వండి ఇలాంటి అంత ఆప్టిమిస్టిక్గా చెప్పను. అంటే కొంతమంది ఏంటంటే ఒక పోస్ట్ ఉన్నా నీకు ఒకటే కదా కావాలి, నువ్వు ప్రిపేర్ అవ్వ సరిపోద్ది, అట్లా కాదు. రియాలిటీలో అవన్నీ వర్కౌట్ అవ్వు. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యి నేను ప్రిపేర్ అయినప్పుడు, అంటే అశోక్ నగర్లో ఒకసారి ఒకే పోస్ట్ ఉన్నప్పుడు చాలామంది ఓ జేఎల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయినప్పుడు ఆ పోస్టు చెప్పిన ఆయనకే వచ్చింది. ఇట్లాంటివి జరగవచ్చు. కాబట్టి అట్లాంటివి నేను చెప్పదలుచుకోలేదు. కానీ రియాలిటీ ఏంటంటే మీరు చూసుకోండి, ఒక 1 ఇయర్ మనం సిన్సియర్గా స్పెండ్ చేస్తే అది గ్రూప్ 1 గ్రూప్ 2 పంచాయతీ సెక్రటరీయా ఇంకోటి ఏదో ఒక సర్వీస్ అయితే వస్తుంది. అదేం వేస్ట్ అవ్వదు, ఎఫర్ట్ వేస్ట్ అవ్వదు. కాకపోతే ఎంత ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చూసుకోండి. ఇక్కడ అసాధారణమైన తెలివితేట అక్కర్లేదు, కేవలం ఒక స్ట్రాటజిక్ వర్క్ కావాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే చేతిలో హైదరాబాద్ మ్యాప్ పెట్టుకొని బెంగళూరులో తాజ్మహల్ కోసం ఎదుగుతారు. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ బుక్స్ చదవాలి అనే రూల్ ఉంది, వెళ్ళి మార్కెట్లో బుక్ కొంటారు, 10th క్లాస్ ఎన్సీఆర్టీ ఓల్డ్ బుక్ లేదా తెలుగు అకాడమీ ఏదో ఒకటి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, లీగ్ ఆఫ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ అన్నీ ఉంటాయి. 15 days స్పెండ్ చేసాం. ఎన్ని మార్కులు వస్తాయి? ఏమి రావు, ఎందుకంటే అవేం సిలబస్లో లేవు కాబట్టి. ఫస్ట్ థింగ్, ఏది సిలబస్ కాదు. తర్వాత ప్రతి సబ్జెక్ట్కి ఉండే స్ట్రాటజీ, ఈ 2 తెలుసుకోవాలి. ఇంటర్లింక్ అయ్యే విషయాలు తెలుసుకోవాలి. కన్వెన్షనల్ ఏరియా చాలా స్ట్రాంగ్ ఉండాలి. కనీసం 8-10 సార్లు చదవాలి. ఎప్పుడు చదవగలం? ఒకే బుక్ ఉన్నప్పుడు చదవగలం. నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకోవద్దు. తీసుకునేప్పుడే ఫస్ట్ ఒక మంచి పుస్తకం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి కన్వెన్షనల్ ఏరియా మీద మీకు కమాండ్ వచ్చిన తర్వాత కరెంట్ ఇష్యూతో లింక్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పేపర్లో ఒక యాక్ట్ వచ్చింది, ఒక విషయం వచ్చింది, కన్వెన్షనల్ ఏరియా తెలుసున్నప్పుడే కదా మనం దాన్ని కరెంట్ ఇష్యూతో లింక్ చేయగలం కదా. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ అగైన్స్ ద ఎనిమల్స్ యాక్ట్ అని పేపర్లో వస్తుంది. అసలు ఈ యాక్ట్ ఏంటి, 1960లో ఏం జరిగింది తెలుసుంటే ఇప్పుడున్నది కనెక్ట్ అవుతుంది కదా. స్పీకర్ రూలింగ్, సుప్రీంకోర్టు ఒపీనియన్, అసలు స్పీకర్ ఏంటి ఒరిజినల్గా, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది, దీని మీద ఉన్న కేసులు ఏంటి, ఇంతకుముందు ఏంటి, ఇప్పుడు ఇది అర్థమవుతుంది అంతే. మీరు డైరెక్ట్గా కొత్తగా ఈరోజే ప్రిపేర్ అయ్యే వ్యక్తి న్యూస్ పేపర్ చదివితే 3 గంటలు పడుతుంది, ఎందుకంటే ఏం చదవాలో తెలియదు కాబట్టి. ఇంకొకటి, ఈ చదువుతూ గీతలు కొట్టడం మానేయండి. ఫస్ట్ రౌండ్ చదివినప్పుడు ప్రతిదీ ఇంపార్టెంటే అనిపిస్తుంది. ఓ 2 సార్లు చదివితే కానీ ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో తెలియదు, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అలా కాకుండా ఒకసారి జనరల్ రీడింగ్ చేసిన తర్వాత మళ్ళీ చదవండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎందుకంటే సార్ 4 o'clock స్టార్ట్ చేసాం, ఈరోజు 6 o'clock కల్లా నేను మోడర్న్ ఇండియాలో 1857 నుంచి 1920 వరకు చదువుదాం అనుకున్నాను. అవ్వదు అట్లా. నువ్వు కొత్తగా స్టార్ట్ చేస్తే నువ్వు 20 పేజీలు అనుకుంటే 4 పేజీలే అవుద్ది, అంటే నువ్వు కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. టైం ప్రకారం నువ్వు పేజీలు కొట్టేయాలంటే అది అసలు వర్కౌట్ అవుతుంది ఒకటి. ఇంకొకటి, ఎవరి కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం మార్కెట్లో అనాసక్త పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఏంటి, ఇవన్నీ బాగున్నాయి సార్, 1 year ప్రిపేర్ అయ్యాం, సర్వీస్ రాలేదు, వస్తే ఓకే, రాకపోతే ఏంటి, ఎన్నేళ్ళు ప్రిపేర్ అవ్వగలం ప్రాక్టికల్గా. ఇది గ్లోబల్ వరల్డ్, చాలామందికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరందరూ ఇక్కడ కేపబుల్ మ్యాన్ పవర్,
మీకు వచ్చే ఇన్కమ్ని వదిలేసి మీరు ప్రిపేర్ అవుతున్నారు. దాంతోపాటు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, టైం అనుకోండి, మనీ అనుకోండి. మీరు కోర్ ఏరియాలో మీరు బీటెక్ చేసిన వాళ్ళైతే 2-3 ఏళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత మీరు అవుట్డేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. మరి అలాంటప్పుడు సక్సెస్ రేట్ ఎంత? స్టేట్ సర్వీసెస్లో కానీ యూపీఎస్సీలో కానీ 0.05% ఉంటుంది, అంటే 1% కూడా ఉండదు. అలాంటప్పుడు ఇది ఆప్ చేయాలా వద్దా? సార్ మమ్మల్ని భయపెట్టకండి, మేము రెడీగా ఉన్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నింటినీ క్రాస్ చెక్ చేయండి. క్రాస్ చెక్ చేసి ఒక డిసిషన్ తీసుకోండి. నేనేమంటున్నానంటే 2025లో గవర్నమెంట్ ఉద్యోగాలు వ్యక్తులు ప్రిపేర్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్, ప్రిపేర్ అవుతే ఎలా ఉండాలి? 100%కి 101% సర్వీస్ రావాలి. అలా అనుకుంటేనే దిగాలి. అంతేగాని నాలెడ్జ్ వస్తుంది, హిస్టరీ తెలుస్తుంది, పాలిటీ తెలుస్తుంది, జాగ్రఫీ తెలుస్తుంది, దానివల్ల ఏం లాభం? మీకు 15 క్లాస్ 4, 16 క్లాస్ 6 తెలిస్తే ఏం ఉపయోగం లేదుగా. సో కాబట్టి ఇది సిన్సియర్ ఎఫర్ట్. ఏ రకంగా చూసుకున్నా సరే సోషల్ రెస్పెక్ట్. అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఒక జీవితంలో మనం కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ మన వల్ల ఇంకొకళ్ళకి కొంచెం మంచి జరిగితే అంతకన్నా ఇంకేం ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంఆర్ఓ అయ్యారు, ఆర్డీఓ అయ్యారు, మీరు ఒక సిగ్నేచర్ పెడితే ఒకళ్ళకి రేషన్ కార్డు వస్తుంది. ఆ రేషన్ కార్డు లైఫ్ లాంగ్ అడిగి భోజనం పెట్టినట్టు. నువ్వు ప్రతిరోజు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే ఈ 10 మందికి భోజనం పెట్టినటువంటి ఆపర్చునిటీ నీకు వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఇది గవర్నమెంట్ సర్వీస్ యొక్క బెనిఫిట్. కాబట్టి కొంచెం అటు ఇటుగా నిజంగా సొసైటీకి కొంచెం వాల్యూ యాడ్ చేయాలన్న సిన్సియారిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, అంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఇది కొంచెం ప్లాన్ చేసుకోండి. మరీ హై అండ్ నాలెడ్జ్ అక్కర్లేదు, సిన్సియర్గా ఉండి స్ట్రాటజీ తెలిసి రెగ్యులర్ హార్డ్ వర్క్ కొంత మేరకు చేస్తే సరిపోతుంది. మీరు చూసారుగా, మీరు ఎంతోమంది ఇంటర్వ్యూలు చూసి ఉంటారు. అరే వీళ్ళకి ఎట్లా సర్వీస్ వచ్చింది, ఇంత అమాయకంగా ఉన్నాడు ఏంటి అని కూడా అనిపించుంటుంది మీకు కదా. అక్కడ ఎఫర్ట్ రెగ్యులర్గా చేసి ఉంటారు, అంతే స్ట్రాటజిక్గా చేసి ఉంటారు. హై అండ్ ఎఫర్ట్ చేసినంత మాత్రాన కుదరదు. మీరు రాంగ్ వేలో చేస్తే అది వేస్ట్ అయిపోవచ్చు కదా. ఇంకేమైనా ఉన్నాయి? ఇంకేం లేవు కదా. సో మీలో సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి ఉద్యోగం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ దీనికి సంబంధించి ఏమైనా క్లాసులు డెమోలు ఉంటే ఉండొచ్చు, మళ్ళీ మీకు టైం అనౌన్స్ చేస్తారు. నాకు తెలిసి మెయిన్స్ బ్యాచ్ సెప్టెంబర్ 1 నుంచి అనౌన్స్ చేస్తున్నట్టున్నారు. ఈలోపు ఇంకేమైనా ఉంటే అప్పుడు మనం మాట్లాడవచ్చు. ఈలోపు మీరు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి, లేదంటే మీకు ఇంకా మిగతా ఫ్యాకల్టీ మిగతా విషయాలు మాట్లాడతారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.